హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ ఓ మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసిన. చూస్తున్నారు కదా, మోదకాలు. మన లంబోదరుడికి ఇష్టమైన రెసిపీ ఇది. చాలా ఈజీగా టేస్టీగా వేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. మన వినాయకుడు భోజన ప్రియుడు కదా, ఆయనకు నచ్చినట్టు మంచి మంచి ప్రసాదాలు చేసి పెడితే ఆయన ఖచ్చితంగా మనకు వరాలు కురిపిస్తాడు కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రెసిపీ స్టార్ట్ చేస్తున్నా. ముందైతే బాదాము, కాజు, పిస్తా పప్పులు, డ్రై ఫ్రూట్స్ మంచిగా ముక్కలు చేసేసుకున్నా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే అదే చేసుకోర్రి. తర్వాత బెల్లం అయితే 1/2 కప్పు తీసుకున్నాను, అది దంచుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ఇదైతే 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు బెల్లం తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేయకుండా కొబ్బరి ఫ్రై చేసినప్పుడు అట్లనే వేసేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే ఇట్లా ఇంకా మంచిగా అనిపించింది నాకైతే. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు, అంటే వాళ్ళ రెసిపీ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఏమున్నది ఇంతకుముందు చేసిందే కదా అని అనుకోవద్దు. చూడండి, రెసిపీ అయితే డిఫరెంట్గా టేస్టీగా మంచిగా ఉంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకొని పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అది మరీ ఎర్ర గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఏం ఫ్రై చేయకూరి. కొంచెం కొబ్బరికి నెయ్యి ఫ్లేవర్ బట్టి స్మెల్ మంచిగా నెయ్యి స్మెల్ వచ్చేటట్టు అయినాక బెల్లం, మనం తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా కొబ్బరిలోనే వేసేసి మంచిగా కలిపేసుకున్నాడే. బెల్లం నాదేంది దొడ్డుగా ఉంది కదా, పెద్ద గడ్డల్లాగా, అది కరగడానికి కొంచెం ఇబ్బంది అయింది. మీరు మంచిగా సన్నగా దంచేసుకొని వేసేసుకోరి. చూసిరు కదా, మంచిగా బెల్లం మంచిగా కరిగిపోయేదాకా కొంచెం లిక్విడ్ లాగా ఉన్నది కరిగిపోయి కొబ్బరిలో కలిసినాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఈ కొబ్బరిలో వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. మంచిగా కలిపేసుకొని ఇది లోపల స్టఫింగ్ రెడీ అయినట్టే. తర్వాత నేను వరిపిండి తీసుకున్నా. వరిపిండి 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళు తీసుకుంటున్నా. 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నా. ఈ మెజర్మెంట్ మీ మోదకాలకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎక్కువ తక్కువ అయిందనుకోండి పిండి ఇంకా సరిగ్గా రాదు. బయట మోదకాలకు పిండి సరిగ్గా రాదు. తర్వాత కొంచెం చిటికెడే ఉప్పు వేసుకున్నా. పైన లేయర్ అంతా సప్పగా ఉండకుండా ఉప్పు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. నీళ్ళు మంచిగా మసలనివ్వండి. నేనైతే మసలిన తర్వాత సిమ్లో పెట్టేసి ఈ పిండి అయితే వేసేసుకున్నా. చూసిరు కదా, ఇంకా దీంట్లో నేను వాటర్ ఏం వేయకుండా మంచిగా కలిపేసుకున్న పిండి అయితే కరెక్ట్గా సెట్ అయింది. చూసిరు కదా, పొడి పిండి లాగా కనిపిస్తలేదు, మెత్తగా కూడా కనిపిస్తలేదు. పర్ఫెక్ట్ సెట్ అయింది ఈ మెజర్మెంట్తో చేస్తే. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టేసుకున్నా. కొంచెం పిండి గోరెచ్చలాగా అయినాక చేతికి నెయ్యి రాసుకుంటున్నాను. నెయ్యి రాసుకొని ఆ పిండి గోరెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా విసుక్కురి మంచిగా కొంచెం మనకి ఎంత పడుతుందో అంత చూసుకుంటూ మోదకాలు చేసుకోవడమే. చూసిరు కదా, గిన్నెలోనే మంచిగా మిక్స్ అయిపోయింది. కాకపోతే మనకి మోదకాలు చేసేటప్పుడు పర్రెలు వస్తుంటాయి కదా, అట్లా రాకుండా పిండిని అయితే మంచిగా విసికేసుకోరు. ఇట్లా పిండి అయితే మంచిగా వెన్నలాగా తెల్లగా మంచిగా అనిపించింది చూస్తుంటే. ఓకే అండి, మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చేయికి ఉల్లెల్లాగా తీసేసుకొని అప్పాలు లాగా చేసేసి స్టఫింగ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, నేను ఫింగర్స్ తోటే మంచిగా అప్పలాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇట్లా అయిన తర్వాత మన స్టఫింగ్ని ముద్దలాగా చేసేసుకొని ఇంక అందులో పెట్టేసుకోవడమే. కొబ్బరి మరీ సన్నగా తరగలేదు కదా, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకున్నాను కదా, తింటుంటే మంచిగా కొబ్బరి లడ్డూలు తింటే మనకు ఎట్లా ఉంటుందో అట్లా మంచిగా టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా ఇందులో యాలకుల పొడి కూడా నేను వేసాను, కాకపోతే వీడియో స్కిప్ అయిపోయింది. మీరు ఇంకా యాలకుల పొడి కూడా వేసేసుకోండి. మంచిగా సూపర్ కొబ్బరి లడ్డూలు తిన్నట్టుగా మంచిగా అనిపించింది. పైన ఇది సాఫ్ట్గా మెత్తగా, లోపలంతా కొంచెం క్రిస్పీగా తీయగా మంచిగా సెట్ అయింది. సూపర్ అనిపించింది నాకైతే ఈ మోదకాలు. మీరు కూడా ట్రై చేయురి రెసిపీని. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయురి, షేర్ చేయురి, కమెంట్ చేయురి. నాకైతే మీరు చేసిన మోదకాలు ఎట్లా వచ్చినాయి నాకు కమెంట్ చేయురి. నేను ఇంకోటి కూడా వేసేసుకుంటున్న మోదకం. చూస్తున్నారు కదా,
మనకు నచ్చిన స్వీట్ రెసిపీస్ కాకుండా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చేస్తే ఇంకా మంచిది కదా, బాగుంటుంది కదా. తర్వాత ఇట్లా లైన్స్, మోదకాలు అంటే అందరూ ఇట్లా డిజైన్ చేస్తారు కదా, అట్లా లైన్స్ మీ ఇష్టం ఉన్న, నేనైతే చాక్తో పెడుతున్నాను, స్పూన్తో కూడా అట్లా పెట్టుకోవచ్చు. ఈ మోదకాలు చేయడానికి చిన్నది అది స్టాండ్ లాంటిది కూడా ఉంటుంది, దాంతో చేసినా కూడా బాగానే ఉంటుంది. కొంతమంది రవ్వతోనే చేసేస్తారు మొత్తం మోదకంని, లోపల స్టఫింగ్ అట్లాంటివి లేకుండా. అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదైతే కరెక్ట్ మోదకం చేసే రెసిపీ ఇదే. మోదకాలు రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే జాలిది ఉంటుంది కదా, ఆ జాలికి మొత్తం నేను జల్లెడ లాంటిది దానికి నెయ్యి అంతా అప్లై చేసేసుకొని మనం చేసుకున్న మోదకాలు పెట్టేసుకుంటున్నాను. కింద నెయ్యి పెడితే ఏంటంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి. అందుకే మంచిగా కింద నేను గిన్నెలో నీళ్లు పెట్టేసి బాగా మసలనిచ్చాను. ఫస్టే నీళ్ళు మసలేటప్పుడు మనం పెట్టుకున్న మోదకాలు ఉన్నాయి కదా, ఆ జల్లెడని పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో మోదకాలని ఆవిరి మీద ఉడికిచ్చేసుకున్నాను. మోదకాలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ ప్రాసెస్, మళ్ళీ దేవుడికి ఇష్టమైన ప్రసాదం. మీరు కూడా ట్రై చేయరు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే దేవుడికి ప్రసాదం పళ్ళెంలో పెట్టేసిన. ఇది ఈరోజు రెసిపీ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, ఎవరికన్నా యూజ్ అయితే షేర్ చేయరి, కమెంట్ చేయరి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చేసిన, నాకు మంచి అనిపించింది. కొబ్బరి లడ్డు తిన్నట్టుగా మంచిగా డ్రై ఫ్రూట్స్ తగులుతూ బయట సాఫ్ట్గా బియ్యం పిండి టేస్ట్ అయితే అదుర్సండి. మీరు కూడా ట్రై చేయరి, నాకు కమెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్.